మాదిగలకు అన్యాయం, మాలలతో రేవంత్ కుమ్మక్కయిండు. ఎన్నికల ముందో మాట తర్వాతో మాట. కడియం శ్రీహరి సిగ్గులేనోడు. రాళ్లతో కొట్టాల్సింది ఎవరిని? కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాదిగలను బీసీలను కూడగడతాం. మందకృష్ణ మాదిగ తీవ్ర వ్యాఖ్యలు. నిన్న ఏంది కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు కూడా వరంగల్ టికెట్ ప్రకటించారు. ఇక మొత్తంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన దాంట్లో మిగిలిన రెండా మూడు ఉన్నట్టుంది. ఇంకా ఏంది ఉంది? ఖమ్మం ఉంది, హైదరాబాద్ ఉంది, కరీంనగర్ ఉంది. ఈ మూడు ఇంకా అట్లా పెండింగ్లో ఉన్నాయి. ఈ మూడిట్లలో కూడా ఇక ఆలనో ఇలా తెలిచేస్తే ఇక మాదిగలకు వచ్చే అవకాశం ఏడలేదు. ఎందుకంటే ఖమ్మం జనరల్ స్థానం, హైదరాబాదు జనరల్ స్థానం, కరీంనగర్ జనరల్ స్థానం. వీళ్ళు ఈ రెడ్డి రాజ్యంలో జనరల్ స్థానంలో ఒక మాదిగ బిడ్డ ఎక్కిస్తారా? ఇయ్యరు. ఇంక దాని మీద ఆశలు పోయినట్టే. ఇక ఇప్పుడు మాదిగలకు ఒకరికి టికెట్ ఇవ్వలే. అసలు ఈ దళితులలో మెజారిటీ భాగము సింహ భాగము మాదిగలదే. మాలలు చాలా తక్కువ ఉంటారు. కానీ రాజకీయంగా మాలలదే పెత్తనం అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తానికి విస్మరించింది. మాదిగలకు అందరికీ మొండి చేయి చూపించింది. పాపంగా నాగర్ కర్నూలులో సంపత్ కుమార్ ఆయన అడిగిండు. ఆయన మాదిగ సామాజిక వర్గం. ఆ బిడ్డకి ఇవ్వకుండా మళ్ళీ అక్కడ మరొక మాల అయినటువంటి మల్లు రవికి ఇచ్చిరు. సో ఇట్లా అందరికీ మాలలకు మాత్రం ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు. మాదిగలకు ఇస్తలేరు. మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి ఈయన మందకృష్ణ మాదిగ గారు నిన్న మాట్లాడడం జరిగింది. ఇక ఆయన మాట్లాడుతూ కొన్ని కీలక అంశాలు మాట్లాడి కొంత సంచలన ఆరోపణలు కూడా చేసిండు. అవేంటో కూడా మీకు వినిపిస్తా. రేవంత్ రెడ్డి కదా మరి రాజీనామా చేయకుండా పార్టీలు మారితే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపండి అని పిలుపునిచ్చిన నువ్వు మేము చెప్తాం చేస్తాం అన్న అట్లాంటివన్నీ మాకు సిగ్గుండదు కాబట్టి మేము చెప్తాం. నోరు కదా తాటిమట్ట ఏదైనా మాట్లాడుతుంది చేస్తాం అవన్నీ గట్లనే. నేను ఇవన్నీ పట్టుకోకూడదు. మరి ఎమ్మెల్యేకు రాజీనామా చేయని నువ్వు పార్టీలో చేర్చుకొని నువ్వే కండవ కప్పితే మరి నీ మాట ఎక్కువ వర్తించాలా? రాళ్లతో కొట్టాల్సింది కడియం శ్రీహరినా? రాళ్లతో కొట్టాల్సింది నిన్న? రాజీనామా చేయని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో చేరిన ఆయన రాళ్లతో కొట్టాలి. రాజీనామా చేయకుండా పార్టీలో చేరితే రాళ్లతో కొట్టి చంపండి నేను చూస్తున్నా, నిన్ను రాళ్లతో కొట్టాలన్నా చెప్పాలా? మరి కరెక్టే, వాజివే. ఎవరిని రాళ్ళతో కొట్టాలి చెప్పాలి. నెక్స్ట్ కడియం శ్రీహరి టిఆర్ఎస్ నుంచి టిఆర్ఎస్ నిలబెట్టి గెలిపించింది కదా. కడియం శ్రీహరిని ఎమ్మెల్సీ చేసింది కదా. కడియం శ్రీహరికి ఎమ్మెల్యే చేసింది కదా. కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది కదా. పొన్నా లక్ష్మణ్ ఉప ముఖ్యమంత్రి చేయలే. కాంగ్రెస్ పార్టీ పొన్నా లక్ష్మణ్ ఉప ముఖ్యమంత్రి చేయలే. కానీ కడియం శ్రీహరిని బీఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది. మరి ఆ వయసులో పార్టీ మారడం సిగ్గులేని పని అని పొన్నా లక్ష్మణ్ అన్నప్పుడు, ఈ వయసులో కడియం శ్రీహరి పార్టీ మార్చున్నప్పుడు ఆయన కూడా సిగ్గులేదు కదా. ఆ సిగ్గులేను నువ్వు ఎట్లా తీసుకున్నావు? ఎట్లా తీసుకున్నావు మరి? కరెక్టే. ఊరికి ఒక్కరు కూడా లేని తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదనే కాదు, వరంగల్ పార్లమెంటు పరిధి నియోజకవర్గ పరిధిలోనే కాదు, ఊరికి ఒక్కరు కూడా లేని బైండ్ల సామాజిక వర్గం సంబంధించిన కడియం శ్రీహరి గారి కూతురుకు టికెట్ ఇవ్వడంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లో 120% జనాభా గల మాలలకు ఉన్నంత విలువ కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు గౌరవం, ఊరికి ఒక్కరు కూడా బైండ్ల సామాజిక వర్గానికి ఉన్నంత విలువ గౌరవం తెలంగాణ రాష్ట్రంలో 70% ఉండబడే మాదిగలకు లేదని, కాంగ్రెస్ పార్టీలో లేదని, కాంగ్రెస్ పార్టీ మాదిగల్ని గుర్తించదని స్పష్టంగా రుజువైంది. అర్థమైపోయింది. అది ఇప్పుడు దళితులలో 75% మాదిగలే ఉంటారు. దళితులు అంటే 75% అంటే సింహ భాగం వాళ్ళదే. చెప్తున్నా కదా నేను. వాళ్ళకేం ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. ఇక మాలలకు ఉంది, మిగతా ఉపకులాలకు ఉంది, కానీ మాకు లేదని చెప్పేసి వారు ఆవేదన చెందుతా ఉన్నారు. ఆయన ఆవేదనలో నిజమే ఉన్నది. మరి కడియం శ్రీహరికి ఏం చేయలేదు చెప్పండి. ఇప్పుడు ఆయన అన్నట్టుగా ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారుతుంటే ఇదే మోతవారి రేవంత్ రెడ్డి వచ్చి ముసలోడు సత్య ముంగల కాటికి కాలు దాపే ముంగలకి ఇప్పుడు పార్టీ మారు సిగ్గు ఉండొద్దా నీకు అనేది వచ్చి చెప్పిండు. మరి వాళ్ళు నీకు సిగ్గు లేదా? కడియం శ్రీహరి కూడా అదే వయసు ఉంది కదా, ఆయన కూడా కాటికి కాలు దాపినోడే కదా, కేకే కూడా కాలు దాపినోడే కదా. మరి ఎందుకు తీసుకున్నావు? దేనికోసం తీసుకున్నావు?
సమాధానం చెప్పాలి కదా రేవంత్ రెడ్డి. దాంతోపాటు కడియం శ్రీగారికి ఏం తక్కువ చేసింది? ఎంపీ ఇచ్చింది, ఎమ్మెల్యే ఇచ్చింది, ఎమ్మెల్సీ ఇచ్చింది, ఉప ముఖ్యమంత్రిని చేసింది. ఇక ఆయన ఖాళీ ఎప్పుడు ఉంచలే. ఇంకా ఆయనకే తక్కువ అయిందంట. ఆయనకు రోకల్ బండ కారం ముద్ద ఒకటి తక్కువ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పెడతారు, అది చక్కగా అవుతుంది అనమాట అప్పుడు.